ప్రియమైన దివ్యవాణి టీవీ భక్తులారా, ప్రేక్షకులారా, సకల మృతులను స్మరించుకునేటటువంటి ఈ నవంబర్ మాసమున ఈ 4వ దినము మరణించినటువంటి ఈ క్రింది విశ్వాసుల కోసం వారి ఆత్మలు నిత్య విశ్రాంతి పొంది మోక్ష భాగ్యం పొందినట్లుగా ప్రార్థన చేద్దాం. ఆంబ్రోస్, మాణిక్యమ్మ, చిన్నప్ప, ఫాతిమా, సుందర్రావు, మరియరత్నం, ప్రకాశ్రావు, ప్రసాదరావు, విమల, ఫాదర్ జయరాజు, ఫాదర్ జోజీ ఆత్మల కొరకు కుటుంబ సభ్యులు, గురుశ్రీ పాశం ఆరోగ్యం, పాశం అంతోన్ రెడ్డి, పాశం సుశీల మరియు బంధుమిత్రుల ఆత్మల కొరకు వారి కుటుంబ సభ్యులు, చింతకుంట్ల రాయపరెడ్డి, జ్ఞానరత్నమ్మ, జోజిరెడ్డి మరియు బంధుమిత్రుల ఆత్మల కొరకు చింతకుంట్ల ప్రకాష్ రెడ్డి, అల్ఫోన్సా కుటుంబం, తల్లిదండ్రుల ఆత్మల కొరకు, బంధుమిత్రుల ఆత్మ కొరకు, దిక్కులేని ఆత్మ కొరకు అల్లం జత్రుతమ్మ కుటుంబం, కరణం ప్రకాశరావు, మరియ తెరేజా, అన్నమ్మ, కరణం మరియదాసు, కోనా పుష్పాంజలి, వెలాంగిని మేరీల ఆత్మల కొరకు కుటుంబ సభ్యులు, ఏరువా ఎలియాస్ రెడ్డి, షోరీలమ్మ, ఫాదర్ ఏరువా లూర్దు ఆత్మల కొరకు ఏరువా మోహన్ రెడ్డి, విజయ నిర్మల, స్నిగ్ధ కుటుంబ సభ్యులు, డాక్టర్ వేలుపుల అంతయ్య, ఆరోగ్యమ్మ, వెరోనికమ్మ, అంతమ్మ, బాలయ్య, సిస్టర్ యోహాన్న, మరియా, బాలస్వామి, మేరమ్మ, మరియమ్మ, ఫాతిమా ఆత్మల కొరకు జోసఫ్ కెనడీ, నిర్మల దంపతులు కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు సారిక మరియమ్మ, ఈతలపాక జ్వాకీము, అన్నమ్మ కుటుంబం, తుమ్మా జోజిరెడ్డి, శాంతమ్మ, గాదె ఆనందరెడ్డి, మాణికమ్మల ఆత్మల కొరకు తుమ్మా బాలరెడ్డి, రోజమ్మ కుటుంబం, గవర సంజీవి నాయుడు, గవర సుందరమ్మ, మాణిక్యాలరావు, కరణం విమల ఆత్మల కొరకు నక్షత్రమ్మ కుటుంబం, కట్టా ప్రవీణ్ కుమార్ ఆత్మ కొరకు వారి కుటుంబం, కరణం నక్షత్రమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మలు మరియు దిక్కులేని ఆత్మల కొరకు సిస్టర్ రాణి ఆత్మ కొరకు, భుజంగరావు కుటుంబంలో మరణించిన ఆత్మలకు, ఉత్తరించు ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు, మరణించిన గురువులు, కన్యాస్త్రీల ఆత్మల కొరకు, లాలం ప్రమీల, లాలం మరియు గుడివాడ కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు, లిమ్మల శాంతమ్మ, జ్ఞాని, సుభాష్ చంద్ర ఆత్మల కొరకు ఇందిరా పి, దాసరి యేసుదాసు, సంతోషమ్మ, రెబ్బా పెదబాలస్వామి, చిట్టెమ్మల ఆత్మల కొరకు దాసరి భాస్కర్రావు, లక్ష్మీ, సంపత్ కుమార్ కుటుంబం, రెవరెండ్ ఫాదర్ బెల్లంకొండ జయరాజు, బాలరెడ్డి, జోజిరెడ్డి, చిన్నమ్మ, మర్రెడ్డి, మునిగల శాంతమ్మ, అలియా, పవన్ కుమార్, ఉప్పలయ్య, చంద్రమ్మ ఆత్మల కొరకు, గాదె సలమోన్ రెడ్డి, సుధిరెడ్డి ఆత్మల కొరకు గాదె పౌలీనారెడ్డి కుటుంబం, మాదాను లూర్దు శవరయ్య కుటుంబంలో మరణించిన జ్ఞానమ్మ, చిన్నమ్మ, ఇన్నయ్య, లూర్దమ్మల ఆత్మల కొరకు, మాదాను లూర్దు శవరయ్య కుటుంబంలో మరణించిన శౌరి ఇన్నయ్య, రాయలు, లూర్దు మేరీ, జసింతల ఆత్మల కొరకు, బంధనాదం శౌరీలు కుటుంబంలో మరణించిన శౌరయ్య, మరియమ్మ, రాయలు, నక్షత్రముల ఆత్మల కొరకు, దిక్కులేని ఆత్మల కొరకు డి రాములు, పి లలితమ్మ, ఎం వెంకటరత్నమ్మల ఆత్మల కొరకు కుటుంబ సభ్యులు. ప్రత్యేకముగా మరణించినటువంటి ఈ విశ్వాసులు వారి యొక్క పాప క్షమాపణను పొంది మోక్ష భాగ్యం పొందినట్లుగా, అదేవిధముగా మన కుటుంబాలలో మరణించిన ఆత్మలు, దిక్కులేని ఆత్మలు ఉత్తరింపు తీరి మోక్ష భాగ్యం పొందినట్లుగా ఉత్తరించు ఆత్మల కోసం మరి ఇప్పుడు చదవబడినటువంటి ఆత్మల కోసం ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, పరలోకపిత అయిన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి స్వామి. పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి స్వామి. సకల వరప్రసాదములతో మోక్ష రాజ్యమును వేయించేసిన పరిశుద్ధ మరియమ్మ గారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. దైవ చిత్త ప్రకారము నడచి శాశ్వత ఆనందము పొందిన పునీత సన్మనస్కులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. రక్షకుని రాకడను నిరీక్షించుండి కడవరకు వారి దర్శనమును పొందిన పితాపుత్రులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. జూదుల 12 గోత్రములకు న్యాయ నిర్ణయము చేయుటకు 12 సింహాసముల మీద కూర్చుండు అపోస్తలులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. స్వామిని వెంబడించి మోక్షమునకు వేంచేసిన ప్రభు శిష్యులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. పవిత్ర వేదమునకై ప్రాణములు బలి ఇచ్చిన సకల వేద సాక్షులారా, సకల పునీతులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. ఉత్తరించు స్థలము నుండెడు వారల అనిత్య శిక్షలను దయచేసి తొలగించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మేము చేసేడు మనవులన్నిటినీ దయచేసి ఆలకించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ దర్శనము లేని అంధకార స్థలము నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. ఈ భూలోకమున ఉత్తరించకపోయినందున వచ్చిన
కీడుల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. కృతజ్ఞత లేమితనముచే మీకు రప్పించిన కోపాగ్ని నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. దురాశ పాశ బంధము వల్ల చిక్కుకున్న పాపముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరించు స్థలములు అనుభవించడి కష్టములో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. భూలోకములో బాధలన్నిటికంటే ఎక్కువైన బాధలలో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. బలహీనత చేత కట్టుకొనిన దోషములను ఓర్చుటలో చూపెడు మీ మితిలేని కృపా కటాక్షమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి మీ స్వామి. శిలువ మరణము వల్ల కలిగిన ఫలమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి మీ స్వామి. పునరుత్థానమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. పితాపుత్రుల స్థలములో మీ ప్రవేశము వల్ల అచటి ఆత్మలకు దయచేసిన విడుదలను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ మోక్షారోహణమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయము చేయు కాలమందు వారు చేసిన పాప పుణ్యములకు తగినట్లు పాలించు మీ భయంకరమైన తీర్పును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. ఉత్తరించు స్థలమున ఉండేడు ఆత్మలకు కష్టములు తొలగి మోక్ష భాగ్యము దొరుకునట్లుగా వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను అనువదించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరింపవలసిన అప్పు తీరి మోక్ష భాగ్యము చేరునట్లుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను అనువదించండి స్వామి. పుణ్యాత్ములు చేయు ధర్మ కార్యముల వల్లను వేడుదల వల్లను మా ప్రార్థనను అనువదించండి స్వామి. దివ్య పూజ వలన వచ్చేడు లెక్కలేని పుణ్య ఫలముల చేత మోక్ష భాగ్యమును పొందునట్లు మా ప్రార్థనను అనువదించండి స్వామి. లెక్కలేని పుణ్య ఫలముల చేత మోక్ష భాగ్యము పొందునట్లు మా ప్రార్థనను అనువదించండి స్వామి. స్లేవ ప్రకాశము వారలకు ప్రకాశించునట్లుగా మా ప్రార్థనను అనువదించండి స్వామి. ఉత్తరించు స్థలములో నిండిన ఆత్మలను సన్మనస్కులు మోక్ష రాజ్యమునకు తోడుకొని పోవునట్లుగా మా ప్రార్థనను అనువదించండి స్వామి. మోక్ష రాజ్యమున మీ సముఖములో వారలను ఒప్పగించునట్లుగా మా ప్రార్థనను అనువదించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా మా ప్రార్థన ఓరవండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా మా ప్రార్థనను అనువదించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా మా మీద దయగానుండండి స్వామి. నిత్యపిత సర్వేశ్వర యేసు ప్రభుని వెలలేని దివ్య రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద ఇప్పుడు వేడుకొనిన ఈ ఆత్మలందరిపైన దయగా ఉండండి. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానముందు విశ్రవింతురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సమస్త విశ్వాసుల సర్వేశ్వరా సృష్టికర్తయు రక్షకుడైన వారా మీ దీనుల ఆత్మలకు సమస్త పాపముల వలన అనుభవించవలసిన అనిత్య శిక్షల నివారణను కరుణింపుము. వారలెల్లప్పుడు ఆశించిన మన్నింపును మా భక్తిగల వేడుదల చేత పొందచేయనవదరింపుము. పితతోను పవిత్రాత్మతోను సదాకాలము జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నిత్యపిత యేసుక్రీస్తు నాథుని వెలలేని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి స్వామి. నిత్యపిత యేసుక్రీస్తు నాథుని వెలలేని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి స్వామి. నిత్యపిత యేసుక్రీస్తు నాథుని వెలలేని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి స్వామి.
కీర్తన పాడే వేళ, ప్రార్థన చేసే వేళ, ప్రభు కీర్తన పాడే వేళ. సింధూరం చిగురించే వేళ, సంధ్యారాగం పలికే వేళ, సింధూరం చిగురించే వేళ, సంధ్యారాగం పలికే వేళ, మందిర గంటలు మ్రోగే వేళ, మందిర గంటలు మ్రోగే వేళ, వందన గీతం పాడే వేళ, మధురమైన వేళ, ఇది మరపురాని వేళ, మధురమైన వేళ, ఇది మరపురాని వేళ, ప్రార్థన చేసే వేళ, ప్రభు కీర్తన పాడే వేళ, ప్రార్థన చేసే వేళ, ప్రభు కీర్తన పాడే వేళ. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర పూజాబలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. విశాఖ అగ్రపీఠం అనకాపల్లి విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు పిల్లా గోపాలరావు మరియు పిల్లా నిర్మల జన్మదినం జరుపుకుంటున్న పిల్లా నిర్మల జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, పిల్లా మేరీ తెరసమ్మ సీతారామయ్య ఫ్రాన్సిస్ ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కృతజ్ఞతాబలిని శరత్ చంద్ర, దివ్యశ్రీ, బిందు మంజరి, అశోక్, ఐషాని, తుషాంత్ అర్పిస్తున్నారు. ఈనాటి ఈ దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. నెల్లూరు మిత్రాసనం కంభం విచారణ దూళ్ళ రాణి, తిప్పరమల్లి ఆనందరావు, మరియమ్మ, విజయలక్ష్మి ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను తిప్పరమల్లి ప్రకాశ్రావు, జసింత, బాలస్వామి, రాజమణి, ప్రతాప్, ప్రసాద్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం సెయింట్ ఆగ్నెస్ విచారణ మేకల జోసఫ్, మేకల శశీలముల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను కుమార్తె మన్నవ ఫాతిమా మేరీ, మనవల్లు రిత్విష్రాజ్, రోహిత్ రాజ్ అర్పిస్తున్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కాగిత విద్యాసాగర్, ఉషారాణి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విజయనగరం సాలూరు విచారణ నిమ్మకాయల జోసఫ్, మరియమ్మల కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వారి 5 బిడ్డల కుటుంబాలను పవిత్రాత్మ వరాలతో నింపమని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. శ్యామల రాయపరెడ్డి, శౌరీలమ్మల ఆత్మలు, కుటుంబంలో మరణించిన ఆత్మలు, ఉత్తరించు దిక్కులేని ఆత్మలు, బంధుమిత్రుల ఆత్మలు, గన్ ఫౌండరీ సెయింట్ జోసెఫ్ స్కూల్లో మరణించిన టీచర్స్ ఆత్మలు, మరణించిన గురువులు, మఠకన్యల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా శ్యామల సభీనమ్మ అర్పిస్తున్నారు. ఏరువిన్నారెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. జన్మదినం జరుపుకుంటున్న శశికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని మనీషా షారోన్ థామ్సన్ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ ధర్మదాతలందరి కోసం ఈ పవిత్ర పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్.
మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, బైబిలు గ్రంథాన్ని దేవుడు మానవ జాతికి రాస్తున్నటువంటి ప్రేమ లేఖగా అభివర్ణించారు వేద పండితులు. ఈ బైబిలు గ్రంథములో ప్రేమలో ఉన్నటువంటి దేవుడు, మానవ జాతి. అయితే ప్రేమలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకరి కోసం ఒకరు పరితపిస్తారు, వెతుకుతారు. తప్పిపోయిన, వదిలివేసిన, వదిలిపెట్టకుండా ఆరాట పడతారు, తాపత్రయపడతారు. మరి మనిషి దేవుని మర్చిపోయినా దేవుడు మనిషిని మర్చిపోడు అన్నటువంటి ఈ బైబిలు గ్రంథ సారాంశాన్ని లూకా సువార్తికుడు తన 15వ అధ్యాయములో మన కోసం 3 ఉపమానాల ద్వారా మనకు బోధిస్తున్నాడు. ఆ 3 ఉపమానాలు తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణెం, తప్పిపోయిన కుమారుడు. అయితే ఈరోజు ఈ 3 ఉపమానాలను మనం ధ్యానం చేస్తూ మానవాళి ఎడల దేవుని యొక్క కరగని ప్రేమ, తరగని ప్రేమ, ఎల్లలు లేని ప్రేమ, అవధులు లేని, షరతులు లేనటువంటి ప్రేమ ఏ విధముగా ఉంటుందో ప్రభువు ఈ ఉపమానాల ద్వారా మనకు నేర్పిస్తున్నారు. మనం ఆ ప్రేమను గ్రహిద్దాం, దేవుని యొక్క ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమలో జీవించటానికి ప్రయాసపడదాం. ఆ ప్రేమ నుండి దూరముగా వెళ్ళిపోయిన సమయాలను తలచుకుని ప్రభు యొక్క క్షమాపణ కోసం వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు ప్రసాదించుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, పీఠాధిపతి అయిన పునీత చార్లెస్ బొరోమియో గారికి నీవు ప్రసాదించిన మంచి మనస్తత్వమును నీ ప్రజలకు కూడా అనుగ్రహింపుము. తద్వారా నీ శ్రీ సభ నిత్య నూతన తేజస్సుతో ప్రకాశించునుగాక. ఆ సభ క్రీస్తుతో ఐక్యమై అతనిని పోలి జీవించుచు అతని రూపమును ప్రపంచమునకు ప్రత్యక్షపరచునుగాక. నీతోనూ
పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. జీవించినను మరణించినను మనము ప్రభువునకు చెందిన వారమే. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 14వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు. సహోదరులారా, మనలో ఎవడును తన కొరకే జీవింపడు, ఎవడును తన కొరకే మరణింపడు. మనము జీవించినను ప్రభువు కొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభువు కొరకే మరణించుచున్నాము. కనుక జీవించినను మరణించినను మనము ప్రభువునకు చెందిన వారమే. ఏలయనా జీవించిన వారిని మరణించిన వారిని పాలించు నిమిత్తమే క్రీస్తు మరణించి సజీవుడయ్యను. కనుక మీరు మీ సోదరునిపై ఎలా తీర్పు చెప్పుదురు? లేదా మీరు మీ సోదరుని ఎలా తృణీకరింతురు? మనమందరమును తీర్పు కొరకై దేవుని న్యాయపీఠం ఎదుట నిలవబడుదుము. ఎలయనా నేను జీవిస్తున్నట్లుగా ప్రతి మోకాలు నా ఎదుట తప్పక మోకరించును. అందరూ దేవుణ్ణి స్తుతింతురు అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది కదా. కనుక మనలో ప్రతి వ్యక్తియు దేవుని ఎదుట తనను గూర్చి లెక్క చెప్పుకొనవలసి ఉండును. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ఈ లోకమున నేను ప్రభువు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఇక నేనెవరికి భయపడవలెను? ప్రభువే నా జీవన కోట, ఇక నేనెవరికి బేతిల్లవలెను? అందరూ ఈ లోకమున నేను ప్రభువు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. దుష్టులు విరోధులు నా మీదికి ఎత్తి వచ్చి నన్ను కబళింపజూసినచో వారే కుప్పకూలిపోవుదురు. నేను ప్రభువును ఒక్క వరము కోరుకుంటేని, నాకు కావలసినది ఇది ఒక్కటియే. నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలననియు, ఆయన సౌందర్యమును గాంచవలననియు, దేవాలయమున ఆయన సలహా అడుగుకోవలననియు నా కోరిక. అందరూ ఈ లోకమున నేను ప్రభువు మంచితనమును చూడగలుగుదనని నా నమ్మకము. గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా,
యేసయ్యా నా యేసయ్యా, చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. అంధకారలోయలో నేనుండగా నీదు హస్తం నన్ను నడిపించును. అంధకారలోయలో నేనుండగా నీదు హస్తం నన్ను నడిపించును. ఆశ నాకు ఒక్కటి ఉన్నదయ్యా, చక్కనైన నీదు ఇల్లు నే చేరగా. ఆశ నాకు ఒక్కటి ఉన్నదయ్యా, చక్కనైన నీదు ఇల్లు నే చేరగా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 15వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనము వరకు. సుంకరులు పాపులు అందరును యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగు కొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకడు తనకు ఉన్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ అరణ్యముననే విడిచిపెట్టి దానిని వెదకుటకై పోవును కదా. అది దొరికిన పిమ్మట వాడు సంతోషముతో దాన్ని భుజములపై వేసుకొని ఇంటికి తీసుకొని వచ్చి తన మిత్రులను ఇరుగు పొరుగు వారలను పిలిచి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో పాటు ఆనందింపుడు అని చెప్పును. అట్లే పశ్చాత్తాపం అవసరము లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని నేను మీతో చెప్పుచున్నాను. 10 వెండి నాణెములున్న స్త్రీ అందులో ఒకటి పోగొట్టుకునే ఎడల దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకునంత వరకు పట్టుదలతో వెదకదా? అది దొరకగానే స్నేహితురాండ్రను ఇరుగు పొరుగు స్త్రీలను చేరబిలిచి, నాతో పాటు ఆనందింపుడు, నేను పోగొట్టుకునే నాణెము దొరికినది అని చెప్పును. అట్లే హృదయ పరివర్తనము చెందు ఒక పాపాత్ముని విషయమై దేవదూతలు సంతోషింతురు అని మీతో చెప్పుచున్నాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియమైన స్నేహితులారా, ఈ దివ్య బలి పూజను మనం ప్రత్యక్ష ప్రసారముగా వీక్షిస్తున్నటువంటి సమయంలో మన భారతదేశమంతా టపాసుల మోత మనం వింటూ ఉన్నాం. క్రాకర్స్. దేనికి ఈ టపాసులు? పండుగకు గుర్తు. మన సంస్కృతి, మన హైందవ సహోదరులు చెడు మీద మంచి పొందిన విజయానికి సూచనగా ఆనందముతో ఈ పండుగను చేసుకుంటున్నారు.
అయితే ప్రభువు 3 ఉపమానముల ద్వారా కేవలము భారతదేశములోనే కాదు పరలోకములో కూడా ఈ టపాసులు కాల్చారు అని 3 ఉపమానాలలో. ఎక్కడ ఎందుకు ఈ టపాసులు అనగా, 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయి తిరిగి వచ్చినప్పుడు ఆ గొర్రెల కాపరి టపాసులు కాల్చాడు ఆనందముతో. 10 నాణెములున్న స్త్రీ ఒక నాణెము తప్పిపోయి దొరకగా టపాసులు కాల్చింది. 2 కుమారుల్లో ఒక కుమారుడు తప్పిపోయి తిరిగి రాగా తండ్రి టపాసులు కాల్చాడు. పండుగ చేసుకున్నారు. అయితే ఇక్కడ మనము ఒక ప్రశ్నను వేసుకోవాలి. ఇది న్యాయమేనా? ఎందుకు ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది? ఎందుకు ఈ ప్రశ్న ఉద్భవిస్తుంది అనగా, న్యాయమునకు మనమిచ్చేటటువంటి నిర్వచనం వేరు, దేవుడిచ్చేటటువంటి నిర్వచనం వేరు. ఉదాహరణకు, ఒక గురువు, ఒక ఫాదర్కు 2 అన్నదమ్ముళ్ళు ఉన్నారనుకోండి. ఆ 2 అన్నదమ్ములలో ఒక సహోదరుడు ఉన్నత స్థితిలో ఉండి ఆర్థికముగా, ఇంకొక సహోదరుడు పేదవాడుగా ఉన్నప్పుడు ఈ గురువు ఈ ఆర్థికముగా తక్కువ స్థాయిలో ఉన్న సహోదరునికి ఎక్కువ సహాయం చేస్తే వేరే వాడు ఒప్పుకోడు. నువ్వు సాములోరువై ఉండి ఇద్దరిని సమానముగా చూడాలి, అదే న్యాయం అంటాడు. కానీ ఆ పరిస్థితుల్లో ఇద్దరిని సమానముగా చూడటం న్యాయము కాదు, అది అన్యాయం. లేనివానికి ఎక్కువ పెట్టటమే న్యాయం. ఉన్నవానికి లేనివానికి సమానముగా పెడితే అది న్యాయము కాదు, అది అన్యాయం. ఒక తల్లికి 10 మంది కుమారులుంటే ఆ 10 మంది కుమారులలో 9 మంది ఆరోగ్యముగా ఉండి వారలలో ఒక్కడు అంగవైకల్యముతో పుడితే ఆ తల్లి 10 మందిని సమానముగా చూచినట్లయితే అది న్యాయము కాదు, అది అన్యాయం అవుతుంది. మిగతా 9 మంది కంటే అంగవైకల్యముతో పుట్టినటువంటి బిడ్డ మీద అధిక ప్రేమ, ఎక్కువ ప్రేమ చూపించటమే న్యాయం. కానీ మన లెక్కలో అది న్యాయము కాదు. న్యాయముగా అంటే అందరినీ సమదృష్టితో చూడాలి అంటాం. దేవుణ్ణి కూడా మనం అంతే అంటాం. ఎందుకంటే పరిసయ్యులు యేసుప్రభువు పాపులతో కలిసి భుజించటాన్ని చూచి ఇది అన్యాయం, ఇది దేవుని లెక్కలో మంచిది కాదు అని తప్పుడు ఆలోచనలు. వాళ్ళ లెక్కలో, పరిసయ్యుడు ధర్మశాస్త్ర బోధకుల లెక్కలో మంచివాడు మంచి వాళ్ళతోనే కలిసి భుజించాలి, దేవుడు దైవజనులతోనే ఉండాలి, పాపాత్ములతో తిరిగితే అది మంచిది కాదు, అది పుణ్యము కాదు, అది దేవుని లెక్కలో అని వాళ్ళు తప్పుడు అర్థాలను ఇస్తూ ఉన్నారు. అందుకే దేవుని లెక్కలో న్యాయం అనేటువంటిది అందరినీ సమదృష్టితో చూడటము కాదు, పేదలను, బలహీనులను, పాపులను, కష్టములో ఉన్న వారిని, వితంతువులను, అనాథలను దేవుడు మిగతా వారి కంటే ఎక్కువ ప్రేమిస్తాడు. ఆ విధముగా ప్రేమించటమే దేవుని లెక్కలో న్యాయం. ఎందుకంటే మన లెక్కలో న్యాయం అంటే అందరినీ సమముగా చూడటం, కానీ దేవుని లెక్కలో న్యాయములో దయ మిళితమై ఉన్నది. దేవుని లెక్కలో న్యాయం అంటే కరుణ ఉన్నది, దయ ఉన్నది. అది లేకుండా దేవుని లెక్కలో న్యాయము లేదు. మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బైబిల్ ఉన్నట్లయితే అందరూ కూడా ఈ వాక్యాన్ని తీసుకోండి. మన లెక్కలో న్యాయం అంటే ఏంటి, దేవుని లెక్కలో న్యాయం అంటే ఏంటి? ఎజికియేలు గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. ఎజికియేలు 34:16. యావే దేవుడు అంటున్నాడు, నేను తప్పిపోయిన గొర్రెలను, ప్రక్కకు తొలగిపోయిన వారిని తోలుకొని వత్తును. చూడండి, బాటలో చక్కగా నడిచే వారిని పట్టించుకోడు దేవుడు, వాళ్ళు బాగానే పోతుంటారు. తప్పిపోయిన వారిని, దారి నుండి తొలగిపోయిన వారిని తోలుకొని వత్తును. గాయపడిన వానికి కట్టు కట్టుదును. బాగున్న గొర్రెలకు ఎందుకు కట్టు కట్టేది? గాయపడిన వాళ్ళ మీద ప్రేమ చూపించి ఎక్కువ కట్టు కడుతున్నాడు. రోగము కలిగిన వానికి నయము చేయుదును అని చెప్పి
క్రొవ్వి బలముగా ఉన్న వానిని నాశనము చేయుదును అని చెప్పి తర్వాత అంటున్నాడు, ఎలయన నేను న్యాయముగా ప్రవర్తించు కాపరిని. చూడండి, దేవుని లెక్కలో న్యాయం అంటే ఇది. అందరినీ సమానముగా చూడటం కాదు, బలహీనులను ఎక్కువగా చూడటం, పేదలను, అనాథలను, వారి మీద ఎక్కువ వాత్సల్యాన్ని, ఎక్కువ కరుణను, ఎక్కువ దీవెనలను, తన చూపును వాళ్ళ మీద ఎక్కువగా పెట్టటమే న్యాయం. కానీ మనం ఏమంటాం, అటువంటప్పుడు దేవుడు న్యాయవంతుడు కాదు. దేవుడు అటువంటి సమయంలో మనుషులు ఏమంటారు, దేవుణ్ణి పక్షపాతి అంటారు. అందరినీ సమదృష్టితో చూడటం అంటే అదే న్యాయం అనుకుంటాం మనం. కానీ దేవుని లెక్కలో ఇది. ఎందుకంటే బలహీనుల మీద ఎక్కువ ప్రేమ చూపించేటటువంటి వాడు దేవుడు. మనం చిన్నతనములో తెలుగులో ఒక సినిమా వచ్చింది, మాతృదేవోభవ అనే సినిమా. ఆ రోజుల్లో సినిమా చూసే వాళ్ళందరికీ కర్చీపులు ఫ్రీగా ఇచ్చారు. ఎందుకంటే ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తున్నారని చెప్పి కొద్ది రోజుల పాటు ఈ సినిమాలో ఆ స్త్రీకి 4 పిల్లలు ఉన్నారు. 4 పిల్లల్లో ఒకడు అంగవైకల్యం, మిగతా 3 పిల్లలు ఆరోగ్యవంతులు. ఒకడు మాత్రం అంగవైకల్యముతో పుట్టాడు. అయితే తను క్యాన్సర్తో చనిపోబోతుందని తెలిసి ఈ పిల్లల్ని వేరే వేరే కుటుంబానికి పంపించాలనుకున్నప్పుడు ఈ 3 తీసుకుపోతారు. ఎందుకంటే వారు ఆరోగ్యంగా ఉన్నారు ఈ 3 పిల్లలు. కానీ ఈ అంగవైకల్యంతో ఉన్నటువంటి పిల్లగాన్ని, ఆ బిడ్డను తీసుకుపోవటానికి ఎవరు ఇష్టపడరు. ఇష్టపడనటువంటి సమయములో ఈ అబ్బాయి అంటాడు, అమ్మ, ఈ అంగవైకల్యం అనేది దేవుడు నాకు ఇచ్చిన శాపము కాదు, ఇది ఒక దీవెన. ఎందుకంటే నేను గనక ఈ నా అన్నల్లాగా అక్కలాగా మంచిగా పుట్టినట్లయితే నన్ను కూడా తీసుకొని వెళ్ళిపోయి నీ నుంచి దూరం చేసేవాళ్ళు. నేను కాళ్ళు లేని వానిగా పుట్టాను కాబట్టే నన్ను వాళ్ళు తీసుకుపోకుండా నీతో నేను ఉండగలుగుతున్నాను అని ఆ బాలుడు అంటాడు. ఆ తల్లికి ఆ మిగతా 3 కంటే ఈ బిడ్డ మీద ఎక్కువ ప్రేమ. ఎందుకు మా 3 కంటే ఆ బిడ్డ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నావు అని ఆ పిల్లలు అడగకూడదు. ఆ విధముగా అడిగినట్లయితే ఆ బిడ్డలు న్యాయవంతులు కాదు. 3 కంటే ఈ అంగవైకల్యముతో పుట్టిన బిడ్డ మీద ఎక్కువ ప్రేమ చూపించటమే ఆ తల్లి యొక్క న్యాయవంతమైనటువంటి లక్షణానికి గుర్తు. అది ప్రభువు ఈరోజు మనకు ఈ 2 ఉపమానముల ద్వారా. అయితే ఈ ఉపమానం చదివేటప్పుడు మనం అనుకుంటాం, మానవ దృష్టితో చూచినట్లయితే ఎవడైనా తెలివున్నవాడు 100 గొర్రె పిల్లలలో ఒకటి తప్పిపోతే 99ని వదిలిపెట్టి ఒక్కదాని కోసం వెతుకుతూ పోతాడా? పోతే పోయింది, ఒకటి పోతే పోయింది, నాకు 99 ఉన్నాయి కదా, అది మన ఆలోచన. కానీ దేవుని ఆలోచన, ఈ 99 దారి తప్పిపోవు, వాటికి మార్గము తెలుసు. నేను లేకపోయినా అవి సన్మార్గములోనే ఇంటికి చేరతాయి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, వాటికి వదిలివేసి ఈ తప్పిపోయిన దానికోసం వెతుకుతూ ఉంటాడు. కాబట్టే ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు. ఈ లక్షణం ఉన్నటువంటి వాడే దేవుడు. ఎందుకంటే మరి దేవుడు అనేటటువంటి వాడు రక్షకుడు. అంటే మంచి వాళ్ళని రక్షించే అవసరం ఆయనకెందుకు? వాళ్ళని వాళ్ళే రక్షించుకోగలరు. పాపులను రక్షించేవాడే భగవంతుడు, దేవుడు. అందుకే ప్రభువు ఈ ఉపమానముల ద్వారా మానవ నైజానికి విరుద్ధమైనటువంటి బోధనలను మనకు చేస్తూ ఉన్నాడు. మన ఆలోచన అంటే ఏంటి? మనకి డబ్బు పరంగా ఎంత మిగులుతుందా అనేదే ఆలోచన. వామ్మో, ఈ ఒక్కదాని కోసం నేను పోతే ఇంకా 10 తప్పిపోతాయి, అప్పుడు నాకు ఇంకా నష్టం వస్తుంది అని చెప్పి ఆ పోయిన ఒక్కదాన్ని వదిలిపోతే పోయిందిలే అని మనం వదిలించుకుంటాం. ఎందుకంటే మన లెక్కలో నాకెంత మిగులుతుంది అనేటటువంటి ఆలోచన మనుషులది. కానీ ప్రభువు లెక్క, ప్రభు యొక్క న్యాయం వేరు. అగస్తిన్ వారు అంటారు, ఈ ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది మనుషులున్నా దేవుడు నన్ను ఎట్లా ప్రేమిస్తాడంటే, ప్రతి వ్యక్తిని ఎట్లా ప్రేమిస్తాడంటే దేవుడు అనుకుంటాడట,
నేను ప్రేమించటానికి ఈ ప్రపంచంలో వెలాంగిని ఫాదర్ తప్ప ఎవ్వరూ లేరు నాకు అంటే, ఈ మానవ జాతిలో మిగిలింది ఒక్కనే ఉన్నాననుకోండి, దేవుడు ఎంత ప్రేమిస్తాడో నన్ను అట్లా ప్రతి వ్యక్తిని ప్రేమిస్తాడట. వ్యక్తిగతమైనటువంటి ప్రేమ అంటే అది అని ఈ 2 ఉపమానాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు అటువంటి దేవుని ప్రేమను మనుషులతో పంచుకున్నటువంటి పునీతుడు పునీత చార్లెస్ బొరోమియో. 1538లో జన్మించిన ఈ పునీతుడు 46 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. ఎందుకు బ్రతికాడంటే, ఆ రోజుల్లో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఒక పీఠాధిపతిగా ఉండి కూడా తన పదవిని, తన హోదాను పక్కన పెట్టి వాళ్లకు సేవ చేసి ఆ వ్యాధిని తాను అంటించుకున్నాడు. 46 సంవత్సరాలకే మరణించాడు. ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ గురువుగా, పీఠాధిపతిగా ప్రజలకు సేవ చేశాడు. 1576వ సంవత్సరములో ఆ ప్రాంతములో, రోము దేశములో, ఇటలీ దేశములో అంతటా ఈ ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు మన పరిస్థితుల్లో, కరోనాలో లాక్డౌన్ సమయంలో చూసాం. వలస కార్మికులకు, రోగాన పడిన వారికి భోజనము లేనప్పుడు ఎంతోమంది సహాయం చేశారు. అదే పరిస్థితి 1576లో ఈ బిషప్ గారు ఏం చేశాడంటే, ప్రతిరోజు 70,000 మందికి భోజనం పెట్టాడు. ప్రతిరోజు ఈ ప్లేగు వ్యాధి తగ్గినంత దాకా. ఈ విధముగా అప్పులు చేసి, తన దగ్గర డబ్బు అయిపోయినప్పుడు అప్పులు తీసుకొచ్చి భోజనం పెట్టాడు. ఈ విధముగా దైవ ప్రేమకు ఆయన నిలువెత్తు నిదర్శనముగా నిలిచాడు. మరి అటువంటి ప్రేమతో దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి మన హృదయాలను కూడా అటువంటి ప్రేమాగ్నితో నింపమని, రగిలింపమని ఈ పూజలో ప్రార్థన చేద్దాం. మన యొక్క విన్నపములను దేవాతి దేవునికి ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, గృహస్థ క్రైస్తవులందరినీ ఆశీర్వదించి దీవించి మా కోసం మీరు పరితపించేటటువంటి ప్రేమను, రగిలిపోయేటటువంటి ప్రేమను కలిగి ఉన్నారన్న సత్యాన్ని మేము గ్రహించుకుని తద్వారా జీవించినట్లుగా మాకు అనుగ్రహములను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబములను మీకు అర్పిస్తున్నాము. వారి హృదయాల్లో ఉన్న తలంపులను మీ చిత్త ప్రకారం అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న ధర్మదాతలందరినీ దీవించి వారి యొక్క సహృదయానికి గాను వారి కుటుంబాలను శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అనుగ్రహములతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, కరోనా వ్యాధిగ్రస్తులందరినీ స్వస్థపరచి ఈ మూడవ వేవ్ నుండి మమ్మందరినీ కూడా సంరక్షించమని, ప్రపంచాన్ని కాచి కాపాడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. అర్పణ హృదయార్పణ, అర్పణ సమర్పణ తనువు అర్పణ, స్వీకరించుమా ఈ అర్పణ, స్వీకరించు స్వామి మా దీన అర్పణ. అర్పణ అర్పణ హృదయార్పణ, అర్పణ సమర్పణ
సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత చార్లెస్ బొరోమియో సంస్మరణ నాడు మేము తెచ్చిన ఈ కానుకలను దయతో వీక్షింపుము. ఈ బలి ఫలితముగా ఈ పునీతుడు తన ప్రజలకు కాపరిగా రూపొందెను. శ్రద్ధగల పుణ్య జీవితమును జీవించెను. మేము కూడా మా పుణ్యక్రియల ద్వారా మంచి ఫలములను సమృద్ధిగా ఇచ్చునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన నీవు నీ పునీతులు అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమున సొగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతి దూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరంతరము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా
రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుడు. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపము. దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత పోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత చార్లెస్ బొరోమియో గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఇద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, చింతకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము మీ సభకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, తప్పిపోయిన గొర్రెల కోసం వెదకి వచ్చేటటువంటి మంచి కాపరి, పాపులతో స్నేహము చేసినటువంటి ప్రభువు, ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను,
కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవం మనలను కాపాడునుగాక. ఆమేన్. దేవేశ ప్రసాదం ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. లెమ్ము రమ్ము వడిగ క్రైస్తవా, కమ్మని జీవాపానం రమ్మని పిలిచెను నిన్ను. లోకొనుము కడు భక్తితో, లోకొనుము కడు భక్తితో. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత చార్లెస్ బొరోమియో తన ధర్మమును విశ్వాస పాత్రముగా నెరవేర్చెను. ఎంతో ఉత్సాహముతో సోదర ప్రేమ కలిగి జీవించెను. ఇప్పుడు పరమ రహస్యములో పాల్గొనిన మాకు కూడా అతని యందున్న దృఢత్వమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత జోజప్ప గారికి ప్రార్థన. మిక్కిలి నెనరుగల కన్య మరియమ్మ యొక్క మహాపరిశుద్ధమైన భర్త, మా ప్రియ పోషకుడును తండ్రియునైన పునీత జోజప్ప గారా, మీ ఆదరవును వెదకి మీ ఉపకార సహాయమును అడిగిన వారు ఒక్కరైనను మీ వలన ఊరట పొందనట్లు ఎన్నడూను వినినది లేదని తలంపనవదరించండి. ఇట్టి పూర్ణ నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పాదములను సమీపించి మమ్ము మీకు ఒప్పజెప్ప మీ ఆదరువులో నిలుచుచున్నాము. మా రక్షకుని పెంచిన ప్రేమగల తండ్రి, మా విజ్ఞాపమును త్యజింపక దయగా అంగీకరింపనవదరించండి. మా రక్షకుడైన యేసు ప్రభునికి మా మనవులను విన్నవించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి నెల మొదటి శుక్ర శని ఆదివారాలలో దివ్యవాణి నిర్వహిస్తున్న జ్ఞాన వడకం ఈ నెలలో రేపు సాయంత్రం దివ్య బలి పూజతో 6 గంటలకు ప్రారంభమవుతుంది. తదుపరి దివ్య సత్ప్రసాద ఆరాధన. శనివారం ఆదివారం ఉదయం 7:30 నుంచి 8:30 గంటలకు వాక్య పరిచర్య మరియు సాయంత్రం 6 గంటలకు దివ్య బలి పూజ, 7 గంటలకు దివ్య సత్ప్రసాద ఆరాధన. ఈ 3 రోజులు రేపటి నుంచి ప్రారంభం ఉంటాయి వడకమును. కాబట్టి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతముగా పాల్గొనగలరు. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను మన కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.
తప్పిపోయిన గొర్రె పిల్లను కాపరి, నా తప్పులన్నీ మన్నించిన నా తండ్రివి. తప్పిపోయిన గొర్రె పిల్లను కాపరి, నా తప్పులన్నీ మన్నించిన నా తండ్రివి. కాపరి కాపరి మా మంచి కాపరి, నన్నాదరించిన నా గొప్ప తండ్రివి. కాపరి కాపరి మా మంచి కాపరి, నన్నాదరించిన నా గొప్ప తండ్రివి. నేను తప్పిపోయిన గొర్రె పిల్లను కాపరి, నా తప్పులని మన్నించిన నా తండ్రివి. నిదురపోక కాపాడిన కాపరి, నన్ను భుజములపై ఎత్తుకొన్న మేపరి. నిదురపోక కాపాడిన కాపరి, నన్ను భుజములపై ఎత్తుకొన్న మేపరి. కంటి పాప వలె కాచితివి, నీ కరుణను నాపై చూపితివి. కంటి పాప వలె కాచితివి, నీ కరుణను నాపై చూపితివి. కాపరి కాపరి మా మంచి కాపరి, నన్నాదరించిన నా గొప్ప తండ్రివి. కాపరి కాపరి మా మంచి కాపరి, నన్నాదరించిన నా గొప్ప తండ్రివి. గొప్ప కాపరి, తప్పిపోయిన గొర్రె పిల్లను కాపరి, నా తప్పులని మన్నించిన నా తండ్రివి. తప్పిపోయిన గొర్రె పిల్లను కాపరి, నా తప్పులని మన్నించిన నా తండ్రివి.